అలాగే నేను పార్టీ పెట్టినప్పుడు ఎవరిని అడగలేదు. నేను సొంత స్నేహితులు ఎవరు నమ్మలేదు, అన్నదమ్ములు నమ్మలేదు. వస్తారో లేదో నాకు తెలియదు. దేనికి వచ్చాం? అరే రాష్ట్ర విభజన జరుగుతూ ఉంటే 96లో ఎవడో బీజేపీ వాడు వచ్చి ఇక్కడ మనం అడ్డగోలుగా విడదీస్తే మాట్లాడే దమ్మని ఎంపీ ఎమ్మెల్యే ఒక్కడు లేడు. ఆ రోజున అడ్డగోలుగా విడదీస్తుంటే మాట్లాడేవాడు లేడు. నేను అన్ని రకాలుగా మాట్లాడి విసిగిపోయి 2014లో కేసీఆర్ లాంటి నాయకులు ఆంధ్ర వాళ్ళని అడ్డగోలుగా పిచ్చి పిచ్చి పెడతా ఉంటే ఒక్కడు అండగా మాట్లాడి దమ్ము ధైర్యం ఒక్క ఆంధ్ర నాయకుడికి లేకుండా పోయింది. విసుగొచ్చింది. అరే ప్రజలు వేరు, ఎమ్మెల్యేలు వేరు, ఎంపీలు వేరు, ప్రజలు వేరు. ఆ దమ్ము మీరు ఎందుకు ఆ వివక్షని ఆ విచక్షణ ఎందుకు లేదని ఒక్కడు మాట్లాడింది లేదు. విసుగొచ్చి వెన్నులో గుండె ధైర్యం పోయింది, వెన్నులో ధైర్యం పోయింది, దమ్ము పోయింది. ఒక మనిషికి ఉండాల్సిన దమ్ము ధైర్యం తగ్గింపు చచ్చిపోయింది ఒకరికి. మనకి చచ్చిపోతే ఏమంటే కడప మేలాంటి రవీంద్ర రెడ్డి వచ్చి నా మన ఇష్టం వచ్చింది అడుగుమంటాడు. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి వచ్చి బ్రాహ్మణుల్ని కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్లు కడతారు చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాడు. ఇది మనం అవినీతి అరాచకం జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? మనిషి అన్నవాడు ఎదురు తిరగాలి. నేను భయపడే వ్యక్తిని కాదు. రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగితే నేను ఎక్స్పెక్ట్ చేయను. మార్పు సహజంగా రావాలనుకుంటాను. నేను ఇంత పరిస్థితుల్లో ఇలాంటి కష్ట నష్టాలు ఎవరి నుంచి ఏం ఆశించకుండా ఒక్క నిమిషం అరవచ్చు. నేను ఇన్ని ఇబ్బందులు పడి పార్టీ పెడితే నేను ఎవరిని రమ్మని చెప్పాలి పార్టీలోకి? నేను ఎవరిని నమ్మలేదమ్మా. మిమ్మల్ని నమ్మాను, ఇంకెవరు నమ్మలేదు. మా ఆడపడుచుని నమ్మాను, ఇంకెవరు నమ్మలేదు. అలాగే నేను వెళ్తుంటే ఉదాహరణకి చలమలశెట్టి సునీల్ గారు, నేను చలమలశెట్టి సునీల్ గారు నేను ఎప్పుడు రమ్మని చెప్పలేదు పార్టీలో. నేనేం నమ్ముతాను? గతంలో పీఆర్పీలో చేయక ముందు నుంచి చలమలశెట్టి సునీల్ గారు నాకు తెలుసు, వ్యక్తిగతంగా తెలుసు. నాకే ఆయనకి నా వ్యక్తిత్వం ఎంత బాగా తెలుస్తుంటే లండన్ ఎయిర్పోర్ట్లో ఒకరోజు నేను నడిచెళ్తున్నా, నా కొడుకుని తీసుకెళ్తాను. 9 నెలల కొడుకు, నేను ఒక్కనే వెళ్తున్నాను. నా కొడుకుతో అకీరాజ్ ఆయన తీసుకొని వెళ్తా ఉంటే నేనే నా ట్రాలీ నడుపుకుంటే వాడి భుజానికి వెనకాల బ్యాక్ వెళ్తుంటే ఆయన సహాయం ఇస్తానని నేను తీసుకోవాలా. అంటే నేను ఎవరి సహాయం పుట్టిన తీసుకోను, అది తెలుసు ఆయనకి. అలాంటి నన్ను అంటే మనం మార్పు తెస్తామంటే నన్ను ఎవరు వస్తే సహాయం చేయండి, అంతేగాని విఘాతం కలిగి ఇబ్బంది పెట్టకండి. చలమలశెట్టి సునీల్ అనే వ్యక్తి నేను నా దారి నేను వెళ్తుంటే వచ్చి, సార్ నాకు మీరంటే ఇష్టం, మన జన సైనికులంతా చెప్తున్నారు మీతో రావాలని ఉంది, సరే రండి అన్న. అలా కాదు, నేను కొన్ని 2 నెలల తర్వాత వస్తానంటాడు. ఏంటంటే దసరా, ఆ తర్వాత ఉగాది, ఇట్లాగా 6 నెలలు చేసుకుంటూ వెళ్ళిపోయి నన్ను వేరే దృష్టికి వెళ్ళని ఆయన రాలేదు. నేను అడిగాను తర్వాత, దేనికి మీరు చెప్పచ్చు కదా, అడిగాను దేవుని నుంచి, వస్తే మీరు పార్టీలోకి రండి, లేకపోతే మీరు రావద్దు అని చెప్తే ఆయన నన్ను 6 నెలలు వెయిట్ చేయించి వాళ్ళకి నన్ను వెళ్ళనివ్వరు. జ్యోతుల వెంకటేశ్వరరావు గారిని ఆ రోజు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టేసేవాడిని. ఆ రోజునే 6 నెలల క్రితమే ఆయనకు మంచి సమయం దొరికే తిరగడానికి. ఈ చలమలశెట్టి సునీల్ గారికి ఏం చేయాలి? తాను ఉపయోగించుకోవడం, ఎదుటి వాళ్ళు ఉపయోగించుకోవడం. ఫైనల్ గా వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయ్యారు. మీరు టీడీపీలో జాయిన్ అయ్యే కాడికి నా చుట్టూ తిరగడం దేనికి నాకు అర్థం కాదు. మీరు తప్పుడు సంకేతాలు పంపించడం దేనికి? అరే ఇన్ని సంవత్సరాల తర్వాత, ప్రజారాజ్యం పార్టీ తర్వాత నేను ఒక్కడిని రోడ్ల మీదకి వచ్చి కోట్ల సంపాదన వదిలి ఎందుకు వస్తాను రోడ్ల మీద? ఈ దగాకోరు అవినీతి ఫ్యాక్షన్ రాజకీయాలకి ఎదురొట్టాలని వస్తాను. కష్టమో నష్టమో కింద పడతానో మీద పడతానో అండగా ఉంటాను. ఇక్కడ నాతో పొలిటికల్ గేమ్స్ ఆడతారు నాతో. మీకు చంద్రబాబు గారి పల్లకీలో మొయ్యాలంటే మొయ్యని ఎవరు కాదన్నాడు. నా దగ్గరికి రావడం దేనికి? నా టైం వేస్ట్ చేయడం దేనికి? వీళ్ళు నేను ఎవరి కాలం, నేను నాకు అన్నిటికంటే కూడా 1000 కోట్ల కంటే కూడా నా కాలం చాలా విలువైంది. ఒక్క క్షణం దేశ వ్యవస్థ కలిగే క్షణాలు ఉంటాయి. సో నా ప్రతి క్షణం చాలా విలువైంది. చలమలశెట్టి సునీల్ వ్యక్తి
నా విలువైన కాలాన్ని పాడు చేసి తెలుగుదేశంకి ఒక కరెక్ట్గా చెప్పండి ఒక తొత్తులాగా మారిపోయిన వ్యక్తి నాకు నిజంగా ఆవేదన కలిగించింది, నిజంగా బాధ కలిగించింది. తెలుగుదేశం ఇష్టం ఎలాంటి తెలుగుదేశం ఎవరు కాదన్నాడు. వచ్చి నా కాలాన్ని మీరెందుకు బేస్ చేసే హక్కు చలమతికి ఎక్కడుంది? నిజంగా లేదు. అలాగే వీళ్ళందరూ కూర్చున్నారు. కన్నబాబే ఉన్నాడు. అలాగే కన్నబాబు కానీ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వంగా గీత గారు కానీ వీళ్ళందరికీ చిరంజీవి గారు అంటే అన్నయ్య చిరంజీవి గారికి వీళ్ళందరూ చాలా ఇష్టం. మంచి వాళ్ళని నమ్ముతారు. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబీకులు ఆయన ఎంత హింస పెట్టారో నాకు తెలుసు. ఆయన ఆడపడుచుల్ని, మా ఇంటి ఆడపడుచుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. ఆ రోజు మేము మర్చిపోం. వైఎస్ కుటుంబీకులు మాకు కొట్టిన దెబ్బ మా ఆడపడుచులకి రోడ్ల మీద వస్తువులా, మీకు వస్తువులా అంటే మీరు పదిలంగా ఉండండి, మా జీవితాన్ని రోడ్ల మీద పడేయండి దుర్మార్గులారా. ఈ కన్నబాబు వంగగీత గారు లాంటి వాళ్ళ పని ఏమంటా వీళ్ళని సిగ్గుండాలి వీళ్ళకి. అలాంటప్పుడు చిరంజీవి గారు పక్కన దేనికి? ఆ గట్టు తిండి తిని ఇంకో గట్టుకి వెళ్తాంటే నువ్వు ఏమన్నాలో మిమ్మల్ని తెలియట్లేదు. వైఎస్ కుటుంబీకి ఇంకొకటి కరుణాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీలో ఉండే కరుణాకర్ రెడ్డి అన్నయ్య చిరంజీవి గారు చెన్సిస్ హోటల్ నుంచి బయటికి వస్తుంటే తిరుపతిలో ఆయన బండి ఆపేశాడు. నువ్వెవరో దిక్కుకూడదు అంటాడు, ఉదగిరే అంటాడు అన్నయ్య. ఏం కరుణాకర్ రెడ్డి దిగొచ్చావాను? ఇలాంటి వైసీపీ నాయకులకి దుండగులకి ఈ కన్నబాబు వంగగీత గారు వెళ్ళి స్థలం పెట్టి వంగి గులాంగిరి చేస్తే ఏం చెప్తాం వీళ్ళందరికీ? కడుపు మండుది వీళ్ళకి. అంటే వేల కోట్లు ఉండి అన్ని రంగాల్లో ముందుండి చిరంజీవి గారు లాంటి మనలాంటి వ్యక్తులు బయటకు వస్తే మనల్ని సర్వనాశనం చేసే వ్యవస్థ ఇది. మేము ఎవరి జోలికి వెళ్ళాం, తల ఉంచుకొని వెళ్తాం, మన పనేదో మనం చేసుకుంటాం. నాకు ఇలాంటి చెంచాలని, చంద్రబాబు లాంటి చెంచాలని, ఇప్పుడు చలమశెట్టి సునీల్ గురించి కూడా అదే అంటాను. నీకు చంద్రబాబు గారు ఫ్యాన్ అయితే వెళ్ళండి, ఎవడు కాదన్నాడు? నేను మీ మీద ఆడ రాజకీయాలకు రాలేదే. నాదైన మనుషులు నాకు ఉంటారు, నాదైన జన సైనికులు ఉంటారు, మావాకు ఆడపడుచున్నాం, కింద పడతాం మీద పడతాం వెళ్తాం. అందుకే నాకు ఆవేదన. ఇది అంటే ఎందుకు ఇంత ఆవేదన అంటే ఎందుకు అడుగుతారు? నాకు ఎందుకు ఇంత కోపం, ఎందుకు ఆవేదన అంటే నా ఒక్కడి గురించి కాదు, చిరంజీవి గారి స్థాయి లాంటి వ్యక్తి నుంచి నా వరకు మమ్మల్నే ఇంత ఇబ్బంది పెట్టే. ఇంక మేము సామాన్య మనుషులు మీరు ఎక్కడ బతకనిస్తారు? గులాంగిరి చేయాలి. ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి బ్రాహ్మణ పూజారుల కంటే వేలకు వేల కోట్లు ఇస్తారంట. ఒకవైపు చంద్రశేఖర్ రెడ్డి ఏమో ఉన్న బ్రాహ్మణులను కూలగొట్టి నీకు షాపింగ్ కాంప్లెక్స్కి కడతారు. మరి దానికేం చెప్తాం? నీకు అంత ప్రేమ ఉంటే ఇడుపులపాయలు మొత్తం బ్రహ్మగ్రహారం కట్టించు, అది నీకు గౌరవం ఉంటుంది. అది నేర్చుకోండి ఫస్ట్. అడ్డగోలుగా మీరు అవినీతితో చేసి మీరు కులాల్ని మతాల్ని బిడగొట్టి మీరు లబ్ధి పొందుతా ఉంటే చూస్తూ ఊరుకు ఏదో సరే. మీరు దళిత సమాజానికి మీరేం చేశారు? రాయలసీమకి వెళ్తే దళితులతో పాటు అందరూ వాళ్ళ ఇళ్ల ముందు చాలా నాయకుల ముందు చెప్పులు తీసుకుని వెళ్ళాలి. వీళ్ళ ఇళ్ల ముందు ఉంటే అంత దాష్టీకాలు వెళ్ళాయి. కన్నబాబు నీకు ఒకటే చెప్తున్నాను, కన్నబాబు గుర్తుపెట్టుకో. కాకినాడలో రాయలసీమ సంస్కృతిని తీసే నేనే రోడ్ల మీద వచ్చి నిన్ను తల్లి రోడ్ల మీద బయటికి లాగేస్తాను, గుర్తుపెట్టుకో. రాయలసీమ సంస్కృతి అంటే రాయల వారి సంస్కృతి, ప్రజలు రక్షించే సంస్కృతి ఫ్యాక్షన్ సంస్కృతి కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకు సంస్కృతిని కాకినాడలో తీసుకొస్తే కన్నబాబుకు నేనే చెప్తున్నాను, నీకు తరిమి కొడతాను, నేనే రోడ్ల మీదకి వస్తాను, జాగ్రత్త. పిచ్చి వేషాలు వేస్తాయి.